నిన్నటి వీడియోలో వార్పు ఎలా ఉంటుందో చూపించాను. ఈరోజు వార్పు ఎందుకు పట్టాలి, అసలు ఎందుకు అలా లైన్గా వేసుకోవాలి అనేదైతే వాళ్ళ మాటల్లోనే వినండి. మన మామూలుగా వార్పు వచ్చేది వైట్ కలర్లో వస్తుంది పట్టు నుంచి. సో తర్వాత ఏమవుతుంది, దాన్ని మనకి చీర గుర్తు, కొంగు గుర్తు అనేది పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చీర, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంగు అని చెప్పి గుర్తు పెట్టుకొని కలర్ అద్దుతాం. ఆ కలర్ అద్దే ప్రాసెస్లో చాలా పోగులు తెగుతాయి. ఆ తర్వాత కలర్ అద్దేటప్పుడు ఈ కొంగు గుర్తుంటుంది, ఇక్కడ ఇలా కరసకపోతాయి. ఇవన్నీ ఈ కరసపోయిన వాటన్నిటిని పోగు నిదానంగా విడగొట్టుకోవాలి. అట్లా విడగొట్టుకొని పోగులు తెగిన పోగులన్నీ గంటేయాలి. అలా గంటేయకపోయినా ఇది ఇడబాపకు పోయినా కూడా మగ్గం మీద చీర దగ్గరకు వచ్చే కొద్దీ తెగుతాయి, పర్ర చీలుతుంది చీర. దానికి అంత నీట్గా ఇడబాపుకోవాలి. ఇడబాపితేనే బాగా నీట్గా ఉండేది, పోగులు దక్కోకుండా పొరాట్లు పడుకోకుండా బాగుంటుంది. అట్లా చేసుకుంటేనే మనకు ఇబ్బంది లేకోకుండా ఉంటుంది. మగ్గం మీద లేకోకుండా మగ్గం మీద ఇబ్బంది అవుతుంది, మగ్గం వేసేది కాదు. 2 రోజుల్లో వేసి 4 రోజులు పడుతుంది. ఇది ప్రాసెస్ నీట్గా నిదానంగా లేకపోతే ఇట్లా కరుచుకొని ఉండకూడదు. పోగు నీట్గా ఇట్లా అంటే పోగు సపరేట్గా వచ్చేసేయాలి. కనీసం అంటే 3 గంటల టైం పడుతుంది ఇది మనకి క్లీన్ చేసేది. మీకు 3 to 4 hours పడుతుంది ఒక వార్పుకి.